ఎతికేది నా సముద్రంలో ఇసుక. అది చాలా ఇంపార్టెంట్ రా. అది దొరకపోవడం వల్ల జగన్ రాత్రి అన్నం తినలేదు తెలుసా. అన్న ఒక్క రాత్రి పస్తులు ఉంటేనే నువ్వు ఇంత ఫీల్ అవుతే అన్న ఓటేసిన పాపన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది జనాలు రోజు పస్తులు ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అది మోస్ట్ వాల్యుబుల్ రా. అది ఎక్కడెక్కడో పడ్డదిరా. ఏంట్రా పడేది? అప్పటి నుంచి వెతుకో అంటారు. అసలు అది ఏంటో చెప్పు. అది మోస్ట్ వాల్యుబుల్ కోడి కత్తిరా. ఒరే ఇంత చిన్న కోడి కత్తి కోసం మమ్మల్ని గంట సేపు నుంచి వెతికిలాడిస్తావా? కోడి కత్తి అంటే సైజు కాదు, అన్నకి సైన్యం. కనిపించిన అన్న అవినీతి సామ్రాజ్యం. కోడి కత్తితో కోసుకున్న కొద్దీ అన్నకి ప్రజల్లో సింపతి పెరుగుతుంది. అంటే అన్నకి కోడి కత్తి అనుకోకుండా కోసుకోలేదా? అనుకోకుండా కోసుకోలేదు, అన్న అనుకుంటూనే కోసుకుంది. అన్న కోట్లతో గెలవలేదు, కోడి కత్తితో గెలిచాడు. అది ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది. అన్నకి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏంటది? అసలు అన్న పార్టీకి ఈ ఫ్యాన్ గుర్తు తీసేసి ఆ కోడి కత్తి గుర్తు పెడితే అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు తెలుసా. అసలుకి లక్షలు కోట్లు ఎలక్షన్ లో ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. సింగిల్ కోడి కత్తి ఇలా కోస్తే 175.